మంత్రులు సహకరిస్తలేరంటూ స్వేచ్ఛలో వచ్చింది. మొరపెట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రతిరోజు పీసీసీకి ఫిర్యాదులు, ముఖ్యమంత్రికి వివరించాలని కొందరి ప్లాన్. నియోజకవర్గాలకు మొండి చేయి, నిధులు రిలీజ్ చేయడంలోనూ జాప్యమే, చెప్పిన పనులను పక్కన పెడుతున్నారని అసంతృప్తి అంటూ సీఎల్పీ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో మంత్రులు చొరవ చూపడం లేదని చెప్తున్నారు. నిధులు కేటాయించాలని తాము ఎన్నిసార్లు ప్రపోజల్స్ పెట్టినా పెద్దగా పట్టించుకోవడం లేదని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని పీసీసీ కూడా చెప్పినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమస్యను చవిచూస్తున్నట్లు పీసీసీ దృష్టికి వచ్చింది. నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టకపోతే తాము నష్టపోతామంటూ పలువురు ఎమ్మెల్యేలు తాజాగా పీసీసీకి వివరించారు. జపాన్ టూర్ తర్వాత సీఎంకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఇక్కడ ఈ వార్త నిజంగానే జరుగుతూ ఉంది, ఇష్యూ ఉంది. సో మంత్రులు సహకరిస్తారంటే మంత్రుల దగ్గర కూడా పెద్దగా కనిపిస్తలేదు ఏమి. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఉంటేనేమో ఖజానా గట్టిగా ఉంటే ఎవరికంటే వాళ్ళకి ఏదంటే అది పప్పు బెల్లం పంచినట్టు పంచిపెట్టవచ్చు. కానీ ఖజానానే ఏం లేదడ. ముఖ్యమంత్రి నోట్లోంచే ఈ రాష్ట్రంలో నేను జీతాలు ఇవి తప్ప ఇంకా వేరే ఇవ్వలేకపోతా ఉన్నా, మిగిలిన ఆ కొద్ది డబ్బులతో నేను ఎంత సంక్షేమం, ఎంత వెల్ఫేర్ చేయాలని చెప్పి ఆయనే ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా మంత్రుల దగ్గర ఏముంటుంది? మంత్రులే వాళ్ళ మనమరాలకు ఉద్యోగాలు ఆడుకుంటారు ఒకరికొకరు. చూసిరు కదా మీరు. ఎలా గా పరిస్థితి వచ్చేసింది. మంత్రి కొండా సురేఖ అలా అన్న మనమని కోసము డైరెక్ట్గా ఇంకొక మంత్రిని, అది అందరూ చూస్తుండగానే ఆడ ఐఏఎస్లో అందరూ ఉండగానే అందరి ముందే ఆ మీటింగ్ అయిపోగానే అడిగింది. అంటే డబ్బులు లేకనే కదా. డబ్బులే ఉంటే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక కాంట్రాక్టర్ని తయారు చేసేవాళ్ళు కదా. మంత్రి అన్నమన్మడు అంటే అవసరమైతే ఆయన ఏదో ఒక కాంట్రాక్టర్ తయారు చేయొచ్చు కదా. ఎక్కడో చోట ఇరికిచ్చేస్తారు కదా. అయినా జరగట్లేదు అంటే తీరా అక్కడ డబ్బులేమి లేవట. మరి దాన్ని ఎన్నడూ క్రియేట్ చేస్తారు, పెట్టుబడులు ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు వెల్ఫేర్ చేస్తారు, ఎప్పుడు అభివృద్ధి చేస్తారు, ఇచ్చిన హామీలను ఎన్నడూ నెరవేరుస్తారు, మిగిలిన రుణమాఫీ ఏమన్నా కంప్లీట్ అవుతుందా, ఎవరికన్నా అది ఇస్తారా, అసలు కొని వెళ్తుందా, ఎక్కడ దాకా ఉన్నది, పోనీ పేరు వచ్చిన వాళ్ళకన్నా పైసలు పడతాయా, ఇదేమన్నా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం. అందుకే ఎమ్మెల్యేలు కూడా బాధపడుతూ ఉన్నారు. మాకు పనులు అయితే లేవు. మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పిండు డైరెక్ట్గా, అధ్యక్ష నేను నియోజకవర్గానికి పోయినప్పుడల్లా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే నువ్వు ఏం తెచ్చినావు అని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. మరి మీరు ఏమిస్తే నేను ఏం తీసుకపోలేదు చెప్పురు అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఏమి ఇచ్చిందో నేను ఏం తీసుకపోలేదని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి అట్లా, తీరా స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికార పక్ష ఎమ్మెల్యేల పరిస్థితి కూడా గిట్లా ఎటుపోతూ ఉన్నది, ఏడు తీసుకుపోతా ఉన్నారు. మరి దీనికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి.